అమెరికా సైన్యం అకస్మాత్తుగా బయలుదేరింది. ఉక్రెయిన్కి సహకరించడానికో, రష్యాకి సహకరించడానికో, ఇజ్రాయెల్కి సహకరించడానికో కాదు. తన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మెక్సికో, ఓ రకంగా దాన్ని అమెరికాకు ఇంకో స్టేట్ అనాలి, కానీ అంత దరిద్రంగా పరిపాలించేటటువంటి దేశం. ఓ రకంగా అది ఒక డ్రగ్ ఫెడరల్ దేశం. అమెరికా డబ్బులతో బతుకుతున్నటువంటి డ్రగ్స్ అమెరికా వాడికి అమ్ముకుని దర్జాగా బతుకుతున్నటువంటి దేశం. ఆడవాళ్ళని అట్లాగే అక్కడ డ్రగ్స్ అట్లాగే ఆయుధాలు ప్రపంచం మొత్తానికి సరఫరా చేసేటటువంటి దేశం అది. ఒక దేశమే డ్రగ్స్ వ్యాపారుల చేతుల్లో నడిచేటటువంటి దేశం అది. అట్లాంటి దేశం వల్లనే వాస్తవంగా అమెరికా నానా తిప్పలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళని ప్రాసిక్యూషన్కి అమెరికాకి తెప్పించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అమెరికన్ సైన్యం ఒక్కసారిగా అక్కడ దాడి చేయడానికి రెడీ అవుతుంది. మెక్సికోలో ఉన్నటువంటి డ్రగ్ ఫెడలర్స్కి సంబంధించినటువంటి స్థావరాల మీద, ఆయుధ స్థావరాల మీద దాడులకి రంగం సిద్ధమవుతుంది. కాకపోతే వీళ్ళు వస్తున్నారని తెలియగానే వాళ్ళు అవతలకు పంపించేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. 3000 అడిషనల్ ట్రూప్స్ని, అలాగే 20 టన్నుల స్ట్రైకర్ కంబాట్ వెహికల్స్ని కూడా అక్కడికి పంపించడం అన్నటువంటిది కీలకమైంది.